కర్నూలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల కుటుంబాల్ని ఆయన సన్మానించారు. దేశ రక్షణ కోసం బోర్డర్లో సైనికులు కష్టపడితే దేశంలోని ప్రజల రక్షణ కోసం పోలీసులు కష్టపడుతున్నారని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పెద్ద పదం కాదు, అది యాక్ట్ వర్డ్. సుప్రీం సాక్రిఫైస్. ఒక మనిషి ప్రాణాలు కోల్పోవటం కంటే ఇంకా అంతకంటే సాక్రిఫైస్ అనేది ఏదీ లేదు. విధి నిర్వహణలో పోలీసు వారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహిస్తున్నారు. ఆ విధి నిర్వహణలో ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వారందరినీ కనీసం సంవత్సరానికి ఒక రోజు పర్టికులర్ గా ఒక రోజుని దానికి కేటాయించి గుర్తుపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్ గా. కానీ కనీసం అదన్నా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజుని వారి సంస్కరణ దినం కింద ఒక్క విషయం చెప్తాను. అందరూ బంద్ చేస్తారు, డాక్టర్లు బంద్ చేస్తున్నారు సమ్మె, మా వాళ్ళు కూడా అప్పుడప్పుడు లాయర్లు బంద్ చేస్తారు, స్ట్రైక్ చేస్తారు. మేము చేయకూడదు. పోలీసు వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఏమవుతుందండి? ఇంకా ఏం ఉండదు. అంటే స్ట్రైక్ చేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. ఈరోజు 100 ఇప్పుడు ఏదో నెంబర్ మారింది, 104 అచ్చో. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా పోలీసే, పిక్ పాకెట్ అయినా పోలీసే, కొట్టుకున్నా పోలీసే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా పోలీసే, బందోబస్తు అయినా పోలీసే. పోలీస్ అనేది ఒక మన మానవ జీవనంలో ఒక భాగం కింద తయారైపోయింది. మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసులు శాంతి భద్రతలను రక్షించేందుకు పోరాడుతున్నారు. ఈ సమయంలో ఒక్కొక్కసారి వారి ప్రాణాలు కోల్పోతున్నారు. 2025లో సంవత్సరంలో భారతదేశం అంతటా 191 మంది పోలీసులు అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా ఒక 5 మంది సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు త్యాగం చేశారు. ఎంతోమంది పోలీసులు వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రమాదాలు ధైర్యంగా ఎదుర్కొంటూ ఒకసారి చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అమరవీరుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. లేనప్పటికీ వారు చేసే త్యాగం మన గుండెల్లో ఎప్పటికీ గుర్తుంటుంది. ఈరోజు మనం వారిని గుర్తు చేసుకోవడం ద్వారా వారి త్యాగానికి మనం ఇచ్చే గౌరవం మరియు డ్యూటీ పట్ల వారి సిన్సియారిటీ ఎలా ఉంది